ఇలా మనం స్తుతించుట మనిషి ఎంత మంచిదంటే అంత మనిషి ఆయుషి ఆరోగ్యము సమస్తముచ్చువాడు. ఆయన కనికరము ఉండాలి, ఆయన దయ ఉండాలి, ఆయన ప్రేమ ఉండాలంటే మనం ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. లోకము ఆయన ఎరగదు కనుక ఆయన స్తుతించదు. సృష్టి అంతా కూడా స్తుతిస్తున్నది. కాకులు తెల్లవారుతున్న కావు అవి కూడా దేవుని ఆరాధించలేదు. వేటగాని గురిలో పడకుండా కాపాడమని కూడా అవి తన భాషలో, కాకుల భాషలో కాకులు, కుక్కల భాషలో కుక్కలు, మనుషుల భాషలో మనుషులు, ఇలాగ దేవుని సర్వ సృష్టి, చెట్లు, పర్వతం, సముద్రం, నక్షత్రాలు, సూర్య నక్షత్రాలు కూడా స్తుతించున్నాయి. కాబట్టి మనుషులమైన మనము ఇంకా ఎంతగానో స్తుతించాలి. అంటే వాటికంటే శ్రేష్ఠులము కాబట్టి, వాటికంటే ఉన్నతమైన స్థితిలో ఉంచినాడు. పాకగా పెట్టలేదు కానీ తలగా పెట్టినాడు. ఈ సామెతల గ్రంథంలో తెలియజేస్తున్నాడు, దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెత. దావీదు కుమారుడైన ఇశ్రాయేలు చేసిన యొక్క సామెతల గ్రంథం అంటాడు మాట. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేకమును ఉల్లాసమును గ్రహించుటకును, నీతి న్యాయములను యథార్థతను అనుసరించుటకును, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును. దేవుని స్తుతించడం ద్వారా మనకు పరిశుద్ధులుగా జీవించబడతాం, పరిశుద్ధత వస్తుంది. దేవుని స్తుతించడం ద్వారా ఎలాగ నడుచుకోవాలో వివేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఒకరితో బుద్ధి చెప్పించుకున్నంత స్థితి తీసుకురాడు. ప్రధానంగా బుద్ధి చెప్పించుకుంటాడు ఎవరు, కానీ అట్లాగే ప్రభువు మనకే దివ్య జ్ఞానం ఇచ్చి మనం ఎలా నడవాలో, సమాజంలో ఎలా జీవించాలో బుద్ధి కలిగి జ్ఞానం కలిగి జీవించడానికి దేవుడు కృపిస్తాడు. అప్పుడు అనేకులు ఏలు పెట్టి చూపలేరు, తప్పు పట్టలేరు. అనేకులు తప్పు పట్టాలని చూస్తారు కానీ ప్రవర్తనలో, పరిస్థితుల్లో, వారి మాటలు, మంగళింపులు ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవితమే పరిశుద్ధమైన జీవితం. అందుకే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరలోకములో దేవాని దేవుడు దూతల చేత, 24 పెద్దల చేత, కెరూబుల చేత దేవుని స్తుతిస్తున్నారు. అనేక దేవదూతలు, వేల వేలు దూతల చేత స్తుతింపబడుతున్న దేవుడు భూలోకంలో నరుల ద్వారా కూడా ఆరాధింపబడాలి అని కోరుకున్నాడు. ఎవరైతే ఆత్మదేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో అట్టి వారు కావాలని కోరుకుంటారు. అక్షరార్థమైన ప్రకృతి ఆరాధన కాదు, ఆత్మ సమానమైన పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చేసి ప్రార్థన చేయడం అది ఆత్మ సమానం. ప్రకృతి సంబంధం అంటే ఏదైనా కనపడి చేసేది కాదు, అది ఆయన ఇష్టం ఉండదు. మీ నైవేద్యములో తీసుకొని రండి అంటే మనం దేవుని స్తుతించాలి. అంటే హల్లెలూయా స్తోత్రం ఆ 2 ఎడ్లు ఇచ్చాలి మనం పెదవులు. ఆ పెదవుల ద్వారా దేవుని హృదయాంతరంలోని గణపరచాలి. మొదటి రాజుల గ్రంథంలో చూసన్నమాట. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము కొన్ని వచ్చాను చదువు. మొదటి రాజులు 8వ అధ్యాయం 1 నుంచి కొనసాగు. అప్పుడు సీయోను అను దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలుల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలుల కుటుంబములలో తమ యొద్దకు సమకూర్చి, కాబట్టి ఇశ్రాయేలందరూ 7వ మాసమందు పండుగ కాలమున
సొలొమోనుతో కూడుకునేది. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ ఇశ్రాయేలు పెద్దలందరూ లాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి యెహోవా మందసమును ఎత్తుకొని దాన్ని తీసుకొని వచ్చిరి. కాబట్టి అక్కడ సొలొమోను రాజు అయినాడు. దావీదు రాజు కుమారుడైన సొలొమోను దావీదు ఉద్దేశించాడు, నేను దేవదారు వృక్షముల పలకల్లో నేను కుటుంబం నివసిస్తున్నాను, నా దేవుడి గుడారం అలా ఉండడం బాగుంటుందని ఆయన ఏం ఉద్దేశించాలంటే మందిరం కట్టాలని ఉద్దేశించాడు. ఎవరు? దావీదు. దేవుడు అంటాడు, నీ ఉద్దేశం మంచిదే, నీ అభిప్రాయం మంచిదే, కానీ నీ చేత కాదు, నీ గర్భం నుండి ఒకరిని తీసి కడుపుతా. అంటే తండ్రి చేసిన కుమారునికి వస్తుంది, కుమారుడు చేసిన తండ్రికి వస్తుంది. దేవుడు అంటున్నాడు, నీవు చేతులు ఎత్తినప్పుడు రక్తమయం కనపడుతున్నాయి, ఆత్మ కనపడుతుంది, కాబట్టి నీ ద్వారా నేను కట్టించుకోను. నీ ఉద్దేశం బాగానే ఉంది, నేను మంచి భవనంలో ఉన్నాను, నా దేవుడి మందిరం గుడారం ఉండడం బాగుండదు, మంచిదే, అయితే నీ గర్భంలో ఒకరిని తీస్తాను, బయటికి నీ నడుములు ఉన్నట్టే గర్భంలో ఒకటి తీస్తాను, అతని ద్వారా కట్టిస్తుంటాను. ఆ సొలొమోను పుట్టాడు. పుట్టి పెరిగి పెద్దవాడు అయిన తర్వాత తన తండ్రికి ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము సొలొమోను మందిరం కట్టేశాడు. కట్టేసి ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ఆకాశముందున్న ప్రభువా, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, ఏ పాటిది మందిరం? ఆకాశం పట్టజాలంత విస్తారమైన దేవుడు. ఆయన కూర్చుంటే ఎంత ఆయన కూర్చుంటే ఆకాశం అది.